హాయ్ అండి, ఆదివాసీ ట్రైబల్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ పార్థసారథి. ఈరోజు వీడియోలో విశాఖపట్నం నుంచి పాడేరు వరకు బస్ జర్నీ ఏ విధంగా ఉంటుందనేది మీకు చూపించబోతున్నాను. ప్రస్తుతానికి నేను విశాఖపట్నం జగదాంబ సెంటర్లో ఉన్నాను. సమయం చూసుకున్నట్టయితే 5 గంటలు అవుతుంది ఎగ్జాక్ట్గా. విశాఖపట్నం నుంచి మనం పాడేరు వెళ్ళాలి అనుకుంటే విశాఖపట్నం ద్వారకానగర్ బస్ కాంప్లెక్స్ దగ్గర పాడేరు వెళ్ళే బస్సులు గంటకు ఒకటి ఉంటుంది. నేను ఇప్పుడు ఆటో ఎక్కి ద్వారకానగర్ బస్ కాంప్లెక్స్ అయితే వెళ్ళబోతున్నాను. నగరం నడిబొడ్డున ఉన్న ఈ క్లాక్ టవర్ జగదంబ సెంటర్లో ఉంది. చాలా బాగుంది కదా. కాంప్లెక్స్కి అయితే వచ్చేసాను. ఇది వెనకదారి అనమాట. వెనకదారి దగ్గర ఆటో ఆపాడు. కాంప్లెక్స్ లోపలికి అయితే వచ్చేసాను. మీరు చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంచారు కాంప్లెక్స్ లో. అలాగే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. కొన్ని బస్సులు అయితే ఆగి ఉన్నాయి. పాడేరు వెళ్ళే బస్సులు ఆగే ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను. ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాను. పాడేరు, జీమడుగుల, జోలపుట్ వెళ్ళే బస్సులు అన్ని ఇక్కడే ఆగుతాయి అనమాట. ఆల్రెడీ పాడేరు బస్సు అయితే ఇక్కడ ఉంది, ఎక్కేస్తున్నాను. టికెట్ అయితే తీసేసుకున్నాను. బస్సు సీటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. లాస్ట్ సీట్ అయితే నాకు దొరికింది అనమాట. బస్సు అయితే స్టార్ట్ అయింది. వైజాగ్ నుంచి పాడేరు జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది. బస్ కాంప్లెక్స్ మెయిన్ గేట్ అయితే మీకు చూపించలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ. ఎన్ఏడి కొత్త రోడ్ క్రాస్ అవుతున్నాను ఇప్పుడు. వేపగుంట జంక్షన్ క్రాస్ అవుతున్నాము. పెందుర్తికి అయితే వచ్చేసాము. స్ట్రైట్గా వెళ్ళిపోతే ఎక్స్పోర్టర్ నుంచి అరకు మీదుగా వెళ్ళిపోవచ్చు. అదే లెఫ్ట్ తిరిగాము. లెఫ్ట్ తిరిగి సభవరం నుంచి తోడాను వయా పాడేరు వెళ్ళొచ్చు అనమాట. విశాఖపట్నం నుంచి పాడేరుకి బస్సులో 4 గంటల జర్నీ పడుతుంది. 4 గంటల జర్నీని 4 నిమిషాల్లో చెప్పాలి అంటే కొంచెం కష్టం కదా. అందుకే ముఖ్యమైన బస్ స్టాప్లు మాత్రమే చూపిస్తున్నాను. బస్సు ఇప్పుడే సభవరం జంక్షన్ క్రాస్ అయిందన్నమాట. బస్సు గోవాడకు వచ్చింది. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, అది చాలా ఫేమస్ కూడా. బస్సు చోడవరం బస్ కాంప్లెక్స్ వచ్చేసింది. అంటే సగం జర్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంకో సగం జర్నీ మిగిలింది. బస్సు వడ్డాది జంక్షన్ చేరుకుంది. వడ్డాదిలో నా పేరుతో హల్వా షాప్ అయితే ఉంది. ఇది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నా పేరుతో మ్యాక్సిమం షాపులు అయితే ఉండవు. ఇది మాడుగుల ఘాట్ రోడ్ అండి. స్ట్రైట్గా వెళ్ళిపోతే మాడుగుల వెళ్ళవచ్చు. మాడుగులలో ఫేమస్ ఏంటో తెలుసు కదా మీకు, మాడుగుల హల్వా అనమాట. చాలా ఫేమస్. జరగబండ చెక్ పోస్ట్ కి అయితే బస్సు వచ్చేసింది. ఇక్కడ నుంచి ఘాటి సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుందండి. అద్భుతమైన లొకేషన్స్ ఉంటాయి. ఒక అందమైన అమ్మాయి నడుము ఎన్ని వంపులు తిరిగి ఉంటుందో ఈ ఘాటి సెక్షన్ లో రోడ్లు కూడా అలాగే వంపులు తిరిగి ఉంటాయి అన్నమాట.
బస్సులో ఒకవైపు మాత్రమే కూర్చుని ఉండడం వల్ల ఒకవైపు కనిపించే అందాలు మాత్రమే మీకు చూపించగలుగుతున్నాను, మరోవైపు అందాలు మాత్రం చూపించలేకపోతున్నాను. ఫైనల్ గా పాడేరు అయితే చేరుకున్నాను. ఇది ఓల్డ్ బస్ స్టాండ్. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే వచ్చేసింది బస్సు. వైజాగ్ నుంచి పాడేరు వచ్చి ఇక్కడ అమ్మాయిల ప్రదేశాన్ని చూడాలి అనుకునే వారికి ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.